మాంచెస్టర్ విశ్వవిద్యాలయం మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ జరిపిన అధ్యయనంలో టైప్ 2 డయాబెటీస్ మరియు క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. కొత్తగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలకు ప్యాంక్రియాటిక్ కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఉబకాయం లేకుండా కూడా డయాబెటీస్ క్యాన్సర్ అభివృద్ధికి నేరుగా దోహదపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. డయాబెటీస్ను, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ను నిర్వహించడానికి ఆహార ఎంపికలు, భోజన సమయం, రక్తంలో చక్కెర నియంత్రణను జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవటం చాలా అవసరం. ఆధునిక ఆహారాలు సవాలుగా ఉన్నప్పటికీ సాంప్రదాయ భారతీయ ఆహార పద్ధతులు, సమతుల్యత, పోషకాహారం ఉన్నాయి. అధ్యయనం ప్రకారం తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు తినటం వంటి సాంప్రదాయ ఆహార పద్ధతులు జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సాంప్రదాయకంగా భారతదేశంలో ప్రత్యేకమైన డయాబెటిక్ ఆహారం లేదని పరిశోధన సూచిస్తుంది. బదులుగా డయాబెటిస్ ఉన్నవారు తక్కువ GI ఆహారాలు, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటారని తెలిపారు. దీనికి ఎటువంటి ఆహార చిట్కాలు పాటించాలి అంటే బార్లీ, మిల్లెట్లు, శనగలు శుద్ధి చేసిన ధాన్యాల కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. శక్తిని కూడా అందిస్తాయి. భోజనం తరువాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. దీర్ఘకాలిక గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు నువ్వులు, నెయ్యి వంటివి వేడి ఆహారాలను శీతాకాలంలో తీసుకుంటారు. అయితే పెరుగు, మజ్జిగ వంటి చల్లని ఆహారాలను వేసవిలో ఇష్టపడతారు. ఈ విధానం జీర్ణక్రియ, జీవక్రియకు దోహదపడుతోంది.